అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 117 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది షీ టీమ్స్. పట్టుకున్న 117 మందిని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇక పబ్లిక్ ఈవెంట్స్ టార్గెట్గా చేసుకుని అమ్మాయిలపైన చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆనందం పొందుతున్న యువకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని షీ టీమ్స్ ప్రచారం చేస్తుంది. ఎలాంటి అకృత్యాలు జరిగినా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, సికింద్రాబాద్ బోనాలు దేశంలోనే అత్యున్నత హోదాలో అందరికంటే ఎక్కువగా బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తూ ఉంటారు పోలీసులు. ఈ బోనాల కంటే ముందుగానే హైదరాబాద్ పోలీసులు షీ టీమ్స్ బృందాలు కూడా వాటిపై ప్రచారం చేస్తూ ఇలాంటి పోకిరీల పట్ల అప్రమత్తంగా ఉండాలి, ఎవరు అన్నోన్ పర్సన్స్ దగ్గర వచ్చి తగిలేటువంటి ప్రయత్నం చేసినా, ఒంటిపైన చేతులు వేసినా, వల్గర్ గా బిహేవ్ చేసినా, వెంటబడేటువంటి ప్రయత్నం చేసినా డయల్ 100 ద్వారా ఆ సమాచారాన్ని అందజేయాలంటూ కూడా ముందస్తు నుంచే హైదరాబాద్ షీ టీమ్స్ తో పాటు హైదరాబాద్ పోలీసులు ఈ ప్రచారాన్ని కొనసాగిస్తా ఉన్నారు. అయినప్పటికీ పబ్లిక్ ఈవెంట్ కాబట్టి లక్షలాది మందిగా రోడ్లపైన ఉంటారు. పోలీసులను తమను గమనించారు. సీసీ కెమెరాల్లో తమ అకృత్యాలు రికార్డ్ అవ్వవు అనే ఆలోచనతోటి కొంతమంది పోకిరీలు పబ్లిక్ ఈవెంట్స్ ని, ముఖ్యంగా బోనాలు, బతుకమ్మ, హైదరాబాద్ లో జరగబోయేటువంటి గణేష్ నిమజ్జనం, గణేష్ వేడుకల సందర్భంగానే పబ్లిక్ ఎక్కువగా గ్యాదర్ అవుతా ఉంటారు. అక్కడికి చేరుకొని అమ్మాయిల పట్ల మిస్బిహేవింగ్ కి పాల్పడతా ఉన్నారంటూ కూడా గతంలో నుంచి కూడా అనేక కేసులు నమోదవడము, వారిపై కఠిన చర్యలు తీసుకోవడము, వారిని జైలు శిక్ష వేసినప్పటికీ వాళ్ళు ఎలాంటి మార్పు రావట్లేదు అనేది మాత్రం ఈ ఉదాహరణలు ఒకటొకటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. మొన్న ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళ బోనాల సందర్భంగా కూడా 2 రోజుల పాటు శనివారం, ఆదివారం, సోమవారం, ఆదివారం రోజు బోనాల ఊరేగింపు, తెల్లవారి సోమవారం నాడు రంగం కార్యక్రమం సందర్భంగా అమ్మాయిలనే టార్గెట్ గా చేసి కొంతమంది పోకిరీలు అక్కడ బోనాల టైంకి అక్కడికి చేరుకోవడము, దర్శనం కోసం వెళ్తూ ఉన్నామంటూ కూడా ఆ ముసుగులో అమ్మాయిల పైన అకృత్యాలకు పాల్పడుతూ వెనక నుంచి చేతులు వేస్తూ వాళ్ళని తగులుకుంటూ వెళ్తా ఉంటూ వాళ్ళ పట్ల ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి ప్రైవేట్ పార్ట్స్ పై కూడా వీళ్ళు చేతులు వేస్తున్నటువంటి వీడియోలన్నీ కూడా షీ టీమ్స్ ఎప్పటికప్పుడు గుర్తించి ఎవరు ఈ పోకిరీలు ఎలా వ్యవహరిస్తా ఉన్నారు అనే దానిపై కూడా రెడ్ హ్యాండెడ్ గా 117 మంది అబ్బాయిలు అమ్మాయిల పట్ల అసభ్యంగా బిహేవ్ చేస్తున్నటువంటి వారందరినీ కూడా గుర్తించి ఈ 2 రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి ఈవెంట్స్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ 117 మంది పోకిరీలను పోలీసులు కనుగొని పట్టుకొని వీళ్ళందరినీ కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. ఈ 117 మంది గతంలో ఇంకెక్కడైనా ఇలాంటి పబ్లిక్ ఈవెంట్స్ లో మహిళల పట్ల అసభ్యంగా బిహేవ్ చేసి దొరికినటువంటి రికార్డ్స్ ఉన్నాయా అనే దానిపై కూడా పూర్వ ట్రాక్ రికార్డ్ అంతా కూడా పరిశీలన చేపడతా ఉన్నారు. ఈ పోకిరీల బెడద ఎక్కువగా ఈ పబ్లిక్ ఈవెంట్స్ టైంలోనే మహిళలకు భద్రత లేకుండా పోతా ఉంది. కనీసం తమ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా పబ్లిక్ ఈవెంట్ కి వెళ్లాలంటే కూడా నగర ప్రజలు భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ పోకిరీల వల్ల ఒక పట్ల పిక్ పాకెటింగ్, మరోపక్క చైన్ స్నాచర్లు, మరోపక్క ఈ పోకిరీలు హైదరాబాద్ లో ఏ ఈవెంట్ కి కుటుంబ సమేతంగా ఆడపిల్లలతో కలిసి వెళ్లాలంటే మాత్రం అన్ని వైపుల నుంచి దాటుకొని ఇంటికి సురక్షితంగా క్షేమంగా చేరుకున్నటువంటి పరిస్థితులు హైదరాబాద్ లో ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడో చోట నిత్యం అమ్మాయిల పట్ల మిస్బిహేవ్ చేయడము, గొడవలు చేయడము, బైక్ పై వెళ్తుండగా వారితో ఈ మిస్బిహేవ్ చేయడము, పబ్లిక్ ఈవెంట్స్ లో ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడము, కొంతమంది ఆన్లైన్ ద్వారా వేధింపులకు గురి చేయడము, సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వేధింపులకు గురి చేయడము, వరుసగా అమ్మాయిల పైన జరుగుతున్నటువంటి అకృత్యాల క్రైమ్ రేట్ పెరుగుతూ వస్తా ఉంది. కాబట్టి షీ టీమ్స్ ప్రత్యేక దృష్టి ఏర్పాటు చేసి ఈ పబ్లిక్ ఈవెంట్స్ సందర్భంగా కొంతమంది అధికారులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎవరైతే అమ్మాయిల వెనుక నుంచి ఫాలో అవుతూ వాళ్ళను వేధింపులకు గురి చేస్తూ వారి ఒంటిపైన చేతులు వేస్తూ అసభ్యకరంగా బిహేవ్ చేస్తా ఉన్నారో వారందరినీ ఎప్పటికప్పుడు షీ టీమ్స్ భరతం పడుతూ వారిని గుర్తించి వారిపైన వివిధ కేసులు నమోదు చేసి జైలుకి తరలిస్తా ఉన్నారు. శివ, అయితే దీని పట్ల హైదరాబాద్ లో ఉన్నటువంటి మహిళల రెస్పాన్స్ ఏ రకంగా ఉంది షీ టీమ్స్ తీసుకున్నటువంటి చర్యల పట్ల? ఎందుకంటే కనీసం గుడికి వెళ్తే కూడా ప్రశాంతంగా భగవంతుని దర్శనం చేసుకోకుండా ఈ రకమైనటువంటి ఆకతాయిల చర్యల పట్ల వాళ్ళు ఏమంటున్నారు? అప్రమత్తంగా ఉన్నటువంటి మహిళలు అయితే ఇమీడియట్ గా ఆ పోకిరీలను పట్టుకోవడము, కొంచెం ధైర్య సాహసాలు చేయడము, పక్కవారి సహాయం తీసుకొని వారిని పట్టించి పోలీసులను వారిపైన కేసులు నమోదు చేయడం. ఈ గుంపుల హడావిడిలో ఎవరు టచ్ చేస్తా ఉన్నారు, ఎక్కడి నుంచి చేయిస్తా ఉన్నారు, ఎవరు తగులుకుంటా వెళ్తా ఉన్నారు అనేది కూడా కొంత గుర్తించడం కష్టంగా ఉంటుంది. కాబట్టి అలాంటి చోట్లనే ఈ పోకిరీలు కొన్ని స్పాట్స్ గా పెట్టుకొని ఎవరైతే అమ్మాయిలు ఆ బ్యారిగేట్స్ దాటి లోపలికి వస్తా ఉన్నారో, ఒంటరిగా వస్తా ఉన్నారా, కుటుంబ సభ్యులతో వస్తా ఉన్నారా,
వీళ్ళ పట్ల ఈ రకంగా బిహేవ్ చేస్తే కనుగొంటారా కనుగొనలేరా అంటూ కూడా ఒక పథకం ప్రకారంగా వీళ్ళు పబ్లిక్ ఈవెంట్స్ ని టార్గెట్ గా చేసుకొని అక్కడికి చేరుకొని ఈ అమ్మాయిల పట్ల మిస్బిహేవ్ చేస్తా ఉన్నారు. కొంతమంది అక్కడ కాన్షియస్ లో ఉండి ఒంటిపై చేసినటువంటి వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేయడము, కొంతమంది ఫోన్ లో క్యాప్చర్ చేయడము, కొంతమంది అమ్మాయిలు ఫోటోలు తీసుకొని పోలీసులకు పంపించడం, కొంతమంది అక్కడ పోలీసులు ఉన్నటువంటి వారితో సహాయం తీసుకొని రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకోవడం. సో లక్షలాది మందిగా ఈ బోనాలకు, బతుకమ్మకు, గణేష్ వేడుకలకు హైదరాబాద్ లో వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా చరిత్రాత్మకమైనటువంటి పండుగలు హైదరాబాద్ లో జరుగుతూ ఉంటాయి కాబట్టి దీన్ని విజిట్ చేయడానికి ఇతర రాష్ట్రాల దేశాల నుంచి కూడా మహిళలు, ఫారినర్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. వారిని లక్ష్యంగా తీసుకొని ఈ పోకిరీలు తమకున్నటువంటి ఈ చిన్ని కోరికలను వారి ద్వారా తీర్చుకొని దాని ద్వారా సంతోషం పొందుతా ఉన్నారు అనేది కూడా పోలీసులకు ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి ఈ కంప్లైంట్స్ పైన కేసులు నమోదు చేసి వారిని ఎప్పటికప్పుడు గుర్తించి వీరందరినీ కూడా కటకటాల పాలు చేస్తున్నప్పటికీ పబ్లిక్ ఈవెంట్స్ లో మాత్రం ఈ పోకిరీల బెడద నుంచి మాత్రం పూర్తి స్థాయిలో కంట్రోల్ అవ్వక మాత్రం మహిళలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా రానున్న ఓల్డ్ సిటీ బోనాలు ఉన్నాయి, ఆ తర్వాత గోల్కొండ బోనాలు ఉన్నాయి. సిటీలో అనేక చోట్ల కూడా ఈ బోనాల ఊరేగింపులు ఉన్నటువంటి క్రమంలో ఇలాంటి అంశాలు ఒకటొక్కటిగా టీవీలలో, పేపర్లలో, కథనాలలో, సోషల్ మీడియాలో వస్తా ఉండగా తమ పిల్లలు హైదరాబాద్ లో సేఫ్ గా ఉన్నారా లేదా, బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి వస్తారా లేదా అంటూ కూడా తల్లిదండ్రులు భయానక పరిస్థితిలో హైదరాబాద్ లో జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనికి భద్రత కోసం హైదరాబాద్ పోలీసులు షీ టీమ్స్ లాంటివి, క్రైమ్ టీమ్స్ లాంటివి, ఇతర పోలీస్ డిపార్ట్మెంట్స్ ని కూడా డిప్లాయ్ చేసి ఎక్కడ కూడా పబ్లిక్ కి డిస్టర్బెన్స్ ఏర్పాటు కాకుండా మహిళలకు ముఖ్యంగా ఇలాంటి అకృత్యాలకు గురవ్వకుండా మాత్రం వాళ్ళకు ప్రొటెక్షన్ కల్పిస్తూ, తగిన జాగ్రత్తలు ఇస్తూ, వాళ్ళకు అవేర్నెస్ కల్పిస్తూ, పోలీసులు ధైర్యంగా ఉన్నామంటూ కూడా ఒక మెసేజ్ ఇస్తూ ఈవెంట్స్ అంతా కూడా సక్సెస్ఫుల్ చేయడం జరుగుతుంది. మొన్న జరిగినటువంటి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా మాత్రం 117 మంది ఈ పోకిరీలు అమ్మాయిల పట్ల మిస్బిహేవ్ చేస్తూ ఉండగా పోలీసులు వాళ్ళు రెడ్ హ్యాండ్ గా పట్టుకొని వీళ్ళందరినీ కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్టుగా సమాచారం అందుతుంది. శివ. ఓకే, థ్యాంక్ యూ.